చార్లీ చార్లీ ఆర్ యు హియర్? నాకు తెలీదమ్మా. ఏంటిది? ఏమైందిరా? దెయ్యంతో కూడా కోపరం చేయాలరా, అలాంటి వాడు పుట్టాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? నిద్ర బొక్క, 10 రూపాయలు క్యాండిల్స్ బొక్క, పెన్సిల్స్ 10 రూపాయలు బొక్క, టైం బొక్క. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. 1 గంట అవుతుంది గైస్, కరెక్ట్గా పావు తక్కువ 1 గంట టైం ఇప్పుడు. హే గూగుల్, వాట్ ఈస్ ద టైం నౌ? 12:43 AM. మరొకసారి చెప్పమ్మా. హలో, ఏయ్, ఇంకో వన్స్ మోర్. It's 12:43 AM. రోజు ఏదో కొత్తగా అంటే ఇలా టైం వేస్ట్ చేసిన బదులు 2022 ఎండింగ్, లాస్ట్ ఇయర్ డిసెంబరు వచ్చినప్పుడు ఇన్నాళ్ళు ఏదో టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకూడదు. ఒక క్రమ పద్ధతిగా, ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా వీడియోస్ పెట్టేయాలి, లక్షలు సంపాదించేయాలనుకున్నాను. కానీ 2020కి రాజీవ్ చెప్పినట్టు ఆ ఇయర్కి ఏం మారలేదు, గోడ మీద క్యాలెండర్ తప్ప. ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుంది, ఇంకేమైనా మారుతుంది అనుకోండి మీ కర్మ. అది కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, ఇంక సిగ్గు రాలేదు, అలాగే ఉన్నాం. లేవగానే ఎలా కనిపిస్తుంది అంటే పొడిచేలు ఈరోజు అనిపిస్తుంది. ఆ బ్రష్ చేసి స్నానం చేసి అలా ఆడుకుని ఏదో స్క్రిప్ట్ రాసి ఒక వీడియో పెట్టిన తర్వాత నైట్ అవుతుంది. మనం కొంతసేపు అలా ఏం కూర్చుంటామని మనసు ఎక్కడే కదా ఉంటుంది. ఇలా పడుకుంటాం, పడుకోగానే నిద్ర దేవత పిలుస్తుంది అనమాట. మెల్లగా ఏదో ఒక రోజు ఆ నిద్రను అధిగమించి ఏదో ఒకటి చేద్దాం అనుకొని ఏదో కొత్తగా ఏదైనా కంటెంట్ చేద్దాం అంటే ఏది గుర్తురాదు, ఏం చేయాలో అర్థం కాదు. డిఫరెంట్గా చేద్దామంటే అసలు కంటెంట్ గుర్తురాదు. గోస్ట్ హంటింగ్ ఇలాంటివంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మా ఫ్రెండ్తో కలిసి ఒక ఛానల్ పెట్టాను లాస్ట్ ఇయర్, కానీ వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ నేను కూడా వ్లాగింగ్ ఛానల్, ఫ్యాక్ట్ ఛానల్ ఇది ఇంతకుముందు, కానీ వ్లాగ్ ఛానల్లోకి కన్వర్ట్ చేస్తాను అలాగా. బట్ వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు, టైం ఉండట్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఒకసారి మేము ఈ చార్లీ గేమ్ ఆడాము, గత సంవత్సరం ఆడాము మేము. అది ఆ వీడియో రికార్డ్ చేసాను, పెట్టాలనుకున్నాను కానీ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే చార్లీ గేమ్ ఆడాం కానీ చెత్తగా వచ్చింది, ఆ పెన్సిల్ తిరగలేదు. ఇది తిరగకపోతే ఏం ఆడుతాం, తిరిగితేనే ఆడగలం. ఆ పెన్సిల్ తిరగలేదు, నేను ఆడలేదు. వీడియో అయితే మొత్తం రికార్డ్ చేసాం కానీ మరి అప్లోడ్ చేయాలనిపించలేదు, ఇంట్రెస్ట్ ఏం లేదు. మేము అలా కరగడం చార్లీ అని చెప్పి. కాకపోతే అప్పుడు 3-4 ఉన్నాం, బట్ కొంచెం 10 ఈ టైం అనమాట. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 12:46 అవుతుంది, నీరు 1 గంట అవుతుంది. యూట్యూబ్లో కూడా తెలుస్తుంది. తెలుగులో ఏమైనా ఉన్నాయా? షార్ట్ వీడియో వస్తున్నాయి. కానీ ఈ గేమ్ కోసం చేసిన అందరికీ నీరు ఎంత అంటే అన్ని మిలియన్స్లోనే వ్యూస్ ఉన్నాయి. ఈ చార్లీ మన తెలుగులో చూద్దాం. హంటర్ నరేష్ అంటే ఎవడో, మనకి గూగుల్ తల్లి ఏం చెప్తుందో మీకు చూపిస్తాను. గూగుల్ తల్లి ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మేబీ ఇది కనిపించకపోవచ్చు, నేను కెమెరా ముందుకు వచ్చి మీకు చూపిస్తాను. చూడండి గూగుల్ ఏం చెప్తుందో, ఇట్ ఈస్ సేఫ్ టు ప్లే చార్లీ అంటే ఆడకండి అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని దేశాల్లో 2017లో బ్యాన్ చేశారంట, కొన్ని సూసైడ్స్కి కారణం అవడం. సో ఈ గేమ్ మళ్ళీ మనం ఆడదాం అంటే గత సంవత్సరం ఆడాను కానీ అది వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, పైగా అర్ధరాత్రి అంటే ఇది అమావాస్య అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డిసెంబర్ 12 ఈరోజు. సో అమావాస్య, అర్ధరాత్రి. గేమ్ ఆడడానికి ఒక పేపరు, పెన్సిల్ 2, నెక్స్ట్ క్యాండిల్ రూమ్ ఉంటాయి, నెక్స్ట్ పెన్సిల్ కూడా ఉంటాయి. కానీ క్యాండిల్ కానీ అగ్గిపెట్టలేదు. సో అగ్గిపెట్టి ముందు మనం కిందకి తీసుకొద్దాం. కానీ అందరూ పడుకున్నారు, మనకి తప్పు వాటర్ అని చెప్పేసి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకుని వద్దాం. బయట లొకేషన్ కూడా చూపిస్తాను ఉందని. ఈ కుక్కలు ఒకటి అనవసరం కొరితే, అది అక్కడ ఆ కుక్క ఎప్పుడు ఉంటుంది, దాని పేరు కాళీ. అమ్మా కాళీ, చూసారా మా ఊరు 1 గంట అవుతుంది, ఎవడు లేడు ఊర్లో. ఈదిలో ఒక కుక్క, ఇంటి మీద ఒక కుక్క ఉంది ఇప్పుడు.
ఒక్కళ్ళు తప్ప మనుషులు ఎవరూ లేరు. అప్పుడప్పుడు ఈ ప్లేస్ చూస్తే నాకు భయంకరంగా ఉంటుంది, కానీ మనం భయపడాలండి. బట్ ఇందులో కూడా 3 పోల్లు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు కెమెరా స్టాండ్కి సెట్ చేసి ఇక్కడ కూర్చొని చేద్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ అనేది. ఈ గేమ్ అనేది కొంత డేంజరస్ అనే ఉంది. సో ఆ డేంజరో కాదని మనం చేస్తే కానీ ఇంకోటి చెప్తే మనం నమ్మలేం. అంతా యూట్యూబ్ భయం అనమాట. అంటే వీడియో అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, నా చేతుల్లో ఉంటుంది. ఏ చేయాలైనా ఎడిటింగ్లో కట్ చేసుకుని చేసేయచ్చు. అంటే కదిలినట్టు చేసేయచ్చు, ఎగిరినట్టు కూడా చేసేయచ్చు. సో రియాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తేనే తెలుసుకుంటాం. అలాగని మిమ్మల్ని చెయ్యమని నేను ప్రోత్సహించట్లేదు. సో నా స్వతహాగా నేను చేసుకుంటున్నాను అంతే. నన్ను చూసి మీరు చేయండి, లేదంటే మీరు చేయండి ఇలా నైట్ అని చెప్పి నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు. ఏదైతే తర్వాత నా బాధ్యత కాదనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనోడు గీసినట్టు గీసేద్దాం మనం కూడా. కింద సైడ్ కూడా చేసాం గైస్, కానీ అక్కడ రీజన్ ఏంటంటే నేను చేసాం కానీ కదలలే. మావాడు ఒకటి గాలితోని ఉప్పు అని ఊదాడు, కదిలింది. అది పెడితే పర్లేదు, కానీ ఎందుకు అనవసరంగా తర్వాత జరగండి ఎందుకు సోది. జంబర్ ఫైనల్ గా ఎస్ నో నో ఎస్ ఆపోజిట్ వైజ్ గా రాశాను. అక్కడ రికార్డ్ అవుతుంది, కెమెరా అదే మొబైల్తో రికార్డ్ అవుతుంది. కానీ మీ అందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే ఈ 4 క్యాండిల్స్ కూడా ఒక మంత్రంతో నేను వెలిగించగలను. మంత్రం ఏంటో తెలుసా? చెప్తాను చూడండి. ఓం బగబుగే బగిని బాగోతిరి ఓం ఫట్ స్వాహ. కమలాసన్ ఎవడో చూసాడు అనుకో నేను చేతపడి చేస్తాను అనుకుంటాడు. వద్దురా బాబు, ఎందుకు బాబు? మొదలై ఈదిలో వినిపిస్తాయి మాటలన్నీ. ఆ మంత్రాలు అన్నాడు అనుకో మనం చేసింది ఏ గుడ్డు లేదు. చేతపడి చేస్తాను మీ బాబు అని చెప్పి ఉదయం ఇంట్లో గోలెట్టేస్తారు. ఏంటిది వెరగక ముందే ఆరిపోతుంది ఏంటి గాయస్? ఏదైనా సీక్రెట్ మనకు చెప్పాలనుకుంటుంది ఏంటి చేయాలి. కొంప తీసి అలాంటిది ఏంటి మాత్రం మామూలుగా ఉండదు. మనతో తెలుసు కదా, దెయ్యంతో భరతనాట్యం ఆడేస్తాం మనం. దెయ్యంతో కూడా కోపరం చేయాలరా, అలాంటి వాడు పుట్టాలి. చూడొచ్చు మీరు ఇక్కడ 4 వైపు 4 క్యాండిల్స్ ముట్టించాను, వెలిగించాను, మధ్యలో రాశాను. సో ఇప్పుడు పెన్సిల్స్ పెట్టబోతున్నాం. నిజంగా కదిలితే అంటే వీడియోలో మీరు చూసినాక ఎలా ఉంటుంది కానీ నాకైతే మాత్రం ప్యాంట్ తడిసిపోద్ది. చార్లీ చార్లీ ఆర్ యు హియర్? 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 అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం పిలవాలి అంటే మనకు తెలిసిన పద్ధతి ఏంటి? భక్తి శ్రద్ధలతో పిలవాలి. మరి దెయ్యాన్ని కూడా అలాగే కదా పిలవాలి, ఎంతో భక్తి శ్రద్ధలతో పిలవాలి. చాకిని డాకిని మోహిని ఆవాహయామి. అమ్మాయి ఏం టార్చర్. చూడండి నేను ఊదాను అనుకోండి తెలియకుండా అది చేసేయచ్చు. ఎడిటింగ్లో కట్ చేస్తే తిరిగిపోయిందంటే వామ్మో అనియచ్చు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చార్లీ చార్లీ ఆర్ యు హియర్? ఇదే నో వైపు తిరిగింది, ఊదిన తిరగట్లేదు. నేను ఊదితే ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఊదాను అనుకోండి ఈ క్యాండిల్స్ ఉన్నాయా ఇవి స్ట్రైట్గా వెలుగుతాయి. నేను ఊదితే అది డిస్టర్బ్ అయిపోతాయి, మీరు కనిపెట్టేస్తారు. ఇంకెవడో గుంటలోనే బాగున్నాం కెమెరా హ్యాండిల్ చేయడానికి ఉంటే మనం ఇక్కడ మ్యాజిక్ చేద్దాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నెక్స్ట్ క్వశ్చన్ అడగదాం. మనోడు ఈ హంటర్ నరేష్ చార్లీని తీసుకొచ్చి కాపురం పెట్టినట్టు ఉన్నాడు, ఏవో అడిగేస్తున్నాడు. ఇప్పుడు క్యాండిల్ పెట్టలేదు మావా, మీరు చూడొచ్చు ఇక్కడ ఫుల్ స్క్రీన్ లో చూపిస్తాను చూడండి. వాడు అంటే ఎందుకు తిరిగిందంటే ఎస్ అని ఎందుకు తిరిగిందంటే వాడు క్యాండిల్ పెట్టలేదు. ఫోన్ అలా అక్క చెల్లి పక్కన ఉన్నారు,
అది ఊదేస్తుంది అనమాట. నేను క్యాండిల్ పెట్టాను కదా, నేను దొరికిపోతున్నాను. ఓకే, చార్లీ ఆర్ యూ హియర్ అన్నాడు. చార్లీ వచ్చిందట. దాని సంకనాకి వెళ్ళి గోస్ట్ హంటింగ్ వీడియో కాదు, ఈ గోస్ట్ ని హంట్ చేస్తాడు మనవాడు. ఒరే బాబు, నువ్వే చీకట్లో దెయ్యంలా ఉన్నారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? చాలా వీడియోస్ చెక్కేసే ఉంది, నేను చూశాను. నేను చెక్కకుండా పెట్టాను, అందుకే రాలేదేమో. ఒక విషయం, నో అని చెప్పినా అది ఉంటేనే కదా నో అని చెప్పగలదు. ఎస్ అని చెప్తే ఉంటేనే ఎస్ అని చెప్పగలదు. అంటే ఎస్ చెప్పినా నో చెప్పినా అది ఉన్నట్టే కదా. ఓకే, మనకేది చెప్పట్లేదు, అది రెండు చెప్పేసింది. చార్లీ ఆర్ యూ హియర్? ఈ చూసాను రెడీ ఊది అన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాట్ ఈస్ ద టైం నౌ? It's 1:36 a.m. మనిషి నమ్ముతాడు, కుక్క నమ్ముతుంది, కాయకి నమ్ముతుంది, దెయ్యాన్ని కూడా దెయ్యమే నమ్ముతుంది. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. చార్లీ ఆర్ యూ హియర్? నాకు ఇంట్రెస్ట్ లేదు. చార్లీ ఆర్ యూ హియర్? తిరగవే పిచ్చి మొండ. చూసారా సార్ డబుల్ యాక్షన్? కూతురు కరిపోతాని 10 రూపాయలు బొక్క, నువ్వు తిరగల. చార్లీ ఆర్ యూ హియర్? హూ కిల్డ్ యూ చార్లీ? చార్లీ కాదు, బార్లీ అని పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? యూట్యూబ్ లో అంత మందికి సక్సెస్ అయ్యిందిరా బాబు ఈ వీడియో. అందరికి ఎస్ అని చెప్పింది, నాకు తప్ప. సో బెడ్ మీద అయితే రావట్లేదని చెప్పి కింద పెట్టాను. కింద ట్రై చేద్దాం. చార్లీ ఆర్ యూ రియలీ ఏ గోస్ట్? సో ఇదంతా కాదు కానీ లైట్స్ ఆఫ్ చేసి ట్రై చేద్దాం. చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ ఆర్ యూ హియర్? నిన్ను ఎవరు చంపారు? నువ్వు ఎలా చనిపోయావు? నో యూజ్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ట్రై చేశారనుకోండి, మెయిన్గా మనకి 3 సమస్యలు ఉన్నాయి ఇలాంటివి ట్రై చేసినప్పుడు. ఫస్ట్ మెయిన్ థింగ్ నిద్ర బొక్క. సెకండ్ 10 రూపాయలు క్యాండిల్స్ బొక్క కొనుక్కుంటే ఉంటే వాళ్ళు. 3 పెన్సిల్స్ 10 రూపాయలు బొక్క. 4 అత్యంత విలువైనది టైం బొక్క. సో ఇలాంటివి చేసి అన్ని బొక్క పెట్టుకోకండి, ఓకేనా? పెన్సిల్ పచ్చగా ఇచ్చేసి క్యాండిల్స్ ఆర్పేసి ఉదయం కానీ మా అమ్మ చూస్తే నేను నిజంగానే చేతపడి నేర్చుకుంటున్నాను తిట్టుకుంటూ తిడుతుంది. మళ్ళీ చేతపడులు కాదామంటే చెప్పింది ఏందో. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి గేమ్స్ ఆడి అన్ని పెద్ద బొక్క పెట్టుకోకండి. పెద్ద బొక్క అన్నీ అంటే ఈ గేమ్ లేదు, ఈ గేమ్ తప్పు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎక్కడో జరిగిన స్టోరీ కాబట్టి మేబీ ఉండొచ్చు, అవ్వచ్చు. బట్ ఇక్కడైతే చాలామంది చేశారు, వాళ్ళకు కూడా రియల్గానే వర్క్ అవ్వచ్చేమో. బట్ నాకైతే వర్క్ అవ్వలేదు నిజంగానే. బట్ ఆ గేమ్ ఆడే పద్ధతి కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. సో జస్ట్ ఇలా ఆడుతారని తెలుసు, అందుకే అలా లైట్స్ ఆఫ్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్స్ పెట్టాను, పెన్సిల్ పెట్టాను, ఏం పెట్టాను కానీ నాకైతే రాలేదు. గేమ్ ఫేక్ అని కూడా నేనైతే చెప్పను, నా వరకు ఫేక్ ఇది. నేనైతే మరి చూసారు కదా, ఒక్కడనే ఉన్నాను, ఎవ్వడు లేడు రూమ్లో, ఒక్కడనే ఉన్నాను. పైగా అమావాస్య, దెయ్యాలకి బాగా ఇష్టం. నెక్స్ట్ పైగా అర్ధరాత్రి. ఇప్పుడు టైం మీకు చూపిస్తాను, చూడండి అదిగోండి 1:56. ఓకేనా? 1:56 టైం ఇప్పుడు నైట్. సో ఈ టైంలో రికార్డ్ చేశాను, అయినా సరే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఇది అయితే గైస్ వీడియో. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు వీడియో చేస్తాను నాకే తెలియదు. ఏ వీడియో పిచ్చి వీడియోలు చేస్తాను వ్లాగ్స్ అని పెట్టి. సరే, ఏదైనా ఒక యూస్ఫుల్ కంటెంట్ చేద్దాం నెక్స్ట్ నుంచి.
ఇంకేంటి మరి ఉంటా బాయ్ బాయ్ టాటా.